జై టీవీ 7 న్యూస్ కు స్వాగతం. కొన్ని దుష్ట శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు పదే పదే చేస్తున్న విమర్శలను ఆరోపణలు కుర్మ సోదరులు నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం విద్యార్థుల హాస్టల్ ట్రస్ట్ సభ్యులు రెక్కల కొండలరాజు కుర్మ విజ్ఞప్తి చేశారు. ఒకడు లండన్లో ఉండి మరొకడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండి కూడా పిచ్చోళ్లాగా మరొకడు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగానంటూ రచయిత కవితని చెప్పుకుంటూ సంఘంపై సంఘం పెద్దలపై కావాలని ఏదో లబ్ధి పొందాలని పదే పదే సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రెక్కల కొండలరాజు కుర్మ తనదైన శైలిలో విమర్శలు చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కుర్మలకు సేవలు అందించి ఆదుకోవాలని సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. మరొక దుష్టశక్తి ప్యానెల్ 2 పేరుతో దోపిడీకి పాల్పడుతూ కొంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నారని రాజు అన్నారు. నేను కూడా 20 సంవత్సరాల నుండి సంఘం సభ్యుడిగా అనేక సేవలు అందించడం జరిగిందని, పలు పదవులలో కొనసాగానని, ప్రస్తుతం కుర్మ విద్యార్థుల హాస్టల్ ట్రస్ట్ సభ్యునిగా కొనసాగుతున్నారని పలు ఆసక్తికర విషయాలు ఈ సందర్భంగా వివరించారు. కరిక సత్యనారాయణ అంటారు, 40 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నానని ప్రకటించుకోవడం సిగ్గుచేటని, అయితే సంఘానికి ఎలాంటి అభివృద్ధికి దోహదపడ్డావో కుర్మ సోదరులకు వివరించాలని కొండలరాజు అన్నారు. ఇప్పటికైనా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, కుర్మలందరికీ క్షమాపణలు చెప్పి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందండి, వారికి పూర్తి మద్దతు ఇస్తామని రెక్కల కొండలరాజు అన్నారు. మరి ఆయన మాటల్లోనే వినాల్సిందే. నా పేరు రెక్కల కొండలరాజు కుర్మ. నేను తెలంగాణ కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ మెంబర్ని. గత 25 సంవత్సరాల నుంచి నేను ఈ సంఘంలో పనిచేస్తూ వివిధ హోదాలలో కార్యదర్శిగా, ట్రెజరర్గా, ఉపాధ్యక్షునిగా పనిచేశాను. నాకు ఈ సంఘంలో యాక్టివ్గా పాల్గొన్నాను. నేను ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను పాల్గొనే కార్యక్రమం అంటే లేదు. ఈరోజు ఈ వ్యక్తులు కొందరు దుష్టశక్తులు, వ్యక్తులు కాదు వాళ్ళు దుష్టశక్తులు, కులానికి దుష్టశక్తులు, వాళ్ళు కులాన్ని చెడిపోవడానికి కారణమవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అసలు సంఘం గురించి ఏమీ తెలియదు. సంఘం ఎట్లుండే 2006లో ఏముండే సంఘంలో ఒక గ్రౌండ్, ఆ గ్రౌండ్లో నుంచి ఈరోజు ఈ బిల్డింగ్ తయారైంది. తెలంగాణ స్టేట్ కుర్మ సంఘం ఆఫీస్ తయారైందంటే దానికి కారణం ఎవరు? ఎగ్గే మల్లేశం. ఆయన యొక్క ఫేస్ వాల్యూతోని ఇచ్చే యొక్క ధర్మకర్తలందరూ, డబ్బులు దాతలు ఆయనపై నమ్మకం ఉంచి లక్షల రూపాయలు ఇచ్చారు. అందులో చిట్టీలు వేశారు. ఆయన ముఖం చూసి చిట్టీలు వేశారు. ఆయన నేను గ్యారంటీ ఉంటానంటేనే చిట్టీలు వేశారు. ఆ వచ్చిన డబ్బుతో మనం ఈ రాష్ట్ర కుర్మ సంఘం భవనం పని స్టార్ట్ చేశాం. అప్పుడు కూడా కొంత దుష్టశక్తులు ఉండేవి. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు వితౌట్ పర్మిషన్తోని బిల్డింగ్ కడుతున్నారని చెప్పి హైకోర్టు నుంచి మున్సిపల్ వాళ్ళకు డైరెక్షన్ తీసుకొని వచ్చారు. అప్పుడు కుర్మ సంఘం ఏం చేసిందంటే హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి మేము మున్సిపల్ పర్మిషన్ తీసుకొనే బిల్డింగ్ కడతామని చెప్పి హైకోర్టుకు జవాబు ఇవ్వడంతో హైకోర్టు దాన్ని కొట్టివేసింది. అప్పుడు రాష్ట్ర కుర్మ సంఘం 8,25,000 ఫీజు కట్టి మున్సిపల్కు ఈ బిల్డింగ్ పని స్టార్ట్ చేశారు. అప్పటికే ఒక ఏడాది గడిచిపోయింది. మనం ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు గుంతలు తీశాను. అన్ని పిల్లర్లకు వేస్తే మొత్తం తెచ్చిన ఆయిల్, ఐరన్, సిమెంటు అంతా గడ్డ కట్టిపోవడం జరిగింది. ఐరన్ అంతా నష్టం అవ్వడం జరిగింది. కొన్ని లక్షల రూపాయలు అప్పుడు నష్టం జరిగింది ఈ దుష్టశక్తుల వల్ల. వాళ్ళు కోర్టుకు పోయి దీని మీద స్టే తీసుకొచ్చి వాళ్ళని పని జరగకుండా భవనాన్ని అడ్డుకున్నారు. ఆ రోజు ఎంతోమంది దాతలు ముంగడికి వచ్చి మల్లేశన్న మీద నమ్మకంతో మేము డబ్బులు ఇస్తాము, నువ్వు ఉంటేనే ఈ సంఘం బాగుపడుతుందని చెప్పి నమ్మకంతో లక్షల రూపాయలు వాళ్ళు డొనేట్ చేశారు. కాబట్టి ఈరోజు ఈ సంఘం నిలబడ్డది. దాని తర్వాత మల్లేశన్నకు వచ్చిన ఐడియా వల్లనే అరే ఇది ఇట్లే ఉంటే ఇంకా ఓపెన్గా ఉంటే ఇంకా ప్రాబ్లం వస్తుందని చెప్పి బిర్లా స్కూల్తో మాట్లాడి 1 రూపీ ఇంత తీసుకొని దాన్ని కట్టి చేయడం జరిగింది. అది ఈరోజు ఉన్నందుకే మనకు 27 లక్షల రూపాయలు మనకు రెంట్ వస్తుంది. ఎప్పటి నుంచి? నవంబర్ 2024 నుంచి. అంతకుముందు మనకు ₹1 లేదు. దాన్ని తీసుకున్న డబ్బు, లోను, ఇంట్రెస్ట్ అన్నీ తీర్చడానికి సరిపోయింది. అది ఆయన ఐడియా రాకుండా ఉంటే ఇవాళ ఓపెన్ ప్లేస్లోనే ఉంటుండే.
మనకు 27 లక్షల రూపాయలు మనకు రెంట్ వస్తున్నాయినా, అది 27 లక్షల రూపాయలు రావడం అంటే మామూలు మాట కాదు. ప్రతి నెల 27 లక్షల రూపాయలు మనకు వస్తుంది. అది ఎంత బెనిఫిట్ సంఘానికి? దానివల్ల ఇవాళ మన దగ్గర 5-6 కోట్ల రూపాయలు జమ ఉంది. అన్ని సంఘాల ఖర్చులు పోకుంటూ అన్నీ చేసుకుంటూ 27 లక్షల రూపాయలు వస్తుంది కాబట్టి మన దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఉంటే కాబట్టి మనం అన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. కోకాపేట కూడా అలానే ఆలోచించరు. సివిల్స్ కోచింగ్ సెంటర్ ఆలోచించరు. అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీని, క్రాస్ రోడ్లో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాకల్టీని పిలిపించి మన ప్లేస్ నుంచి అక్కడ మనం మీటింగ్ పెట్టడం జరిగింది పెద్దలందరి గురించి. అయినా వాళ్ళు చెప్పారు, ఇక్కడ మీరు పెడితే ఎవరు రారు ఫ్యాకల్టీ, ఇది వేస్ట్, మీరు కష్టం వృధా అయిపోతుంది. కాబట్టి మీరు ఏదన్నా పెడితే మీరు మా అశోక్ నగర్ కానీ, గాంధీనగర్ కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, చిక్కడపల్లి కానీ ఏరియాలలో సివిల్స్ కోచింగ్ సెంటర్ పెడితే మీకు బ్రహ్మాండంగా నడుస్తుంది. మీ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులను తీసుకుంటే మనకు ఒక వెంట్రెన్స్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. దానివల్లనే మనము అది అక్కడ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఆపేసినాం. ఇక హాస్టల్ అంటారా, హాస్టల్ అక్కడ పెట్టడానికి చుట్టుపక్కల ఎక్కడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఉన్న ఒకటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎంసీబీఐటి, ఎంజీఐటి. అక్కడ మనం ఇంట్లో ఎంతమంది చదువుతారు? ఒక 2-3 కంటే ఎక్కువ చదవలేరు. కాబట్టి అక్కడ హాస్టల్ పెడితే ట్రాన్స్పోర్టేషన్ లేదు అక్కడికి. ఇంకా ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి మనము సెక్యూరిటీని పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. ఇంకా 3-4 ఏళ్ళు కావాలి, అప్పుడు మాత్రమే అది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ 3-4 ఏళ్ళ వరకు ఉంచడం ఎందుకు ఇదని చెప్పి ఎక్కమల్లేశన్న గారు ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి ఎవరికైనా కిరాయికి ఇద్దామో వస్తే చూద్దామని చెప్తే 3-4 మనం విచారించడం జరిగింది. అప్పుడు నారాయణ స్కూల్ వాళ్ళే అందరికంటే హయ్యెస్ట్ అమౌంట్ ఇస్తామని చెప్పినందుకు వాళ్ళతో నోటి ఒప్పందం మాత్రమే జరిగింది. ఎక్కడా డాక్యుమెంట్ రాలేదు, ఎక్కడా రాతపోతాలు జరగలేదు. మీరన్నదా బీరైలే గారు సైన్ పెట్టిర్రు, ఎగ్గ మల్లేశన్న గారు సైన్ పెట్టిర్రు, మల్లేశం గారు సైన్ పెట్టిర్రు. ఇదంతా తప్పుడు ప్రచారము. ఉంటే మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేయండి. అప్పుడు చేసి మాట్లాడాలి. ఏదే కానీ మాట్లాడేది ఉంటే ఉట్టిగా నోటికి వచ్చింది. పెద్ద మనుషులు వాళ్ళకి చేసిన సేవలేంది, వాళ్ళు ఇప్పటిదాకా సంఘానికి ఎంత కష్టపడ్డారు, ఏం లేదు. వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు. వాళ్ళకి ఏం తక్కువ ఉందని వాళ్ళు తింటారు డబ్బులు. వాళ్ళు ఉల్టా జోబులకి వెళ్ళి పెట్టేటోళ్ళే కానీ తినటోళ్ళు కాదు. ఇక ఉన్న ఒకగానొక ఎమ్మెల్యే లేకలేక 20 సంవత్సరాల తర్వాత 24 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మీద బురద చల్లడం. ముందేమో ఆయన దగ్గర పోయి పన్ను తీసుకోవడము, ఇప్పుడేమో ఆయన మీద బురద చల్లడం. ఒక వ్యక్తి పెడతాడు పోస్టింగ్లో, ఆయన కాటేపల్లి గ్రామంలో అట్లా జరిగింది అంటే కాటేపల్లి గ్రామం కుటుంబ సంఘంకి సంబంధము. మీ గ్రామంలో చూసుకోవాలి. ఇక్కడ కుటుంబ సంఘం నుంచి మాట్లాడు. నువ్వు ఇంగ్లాండ్లో ఉండి యూకేలో ఉండి అది మాట్లాడతా ఇది కూర్చుని దగ్గర పోస్టులు పెట్టడం కాదు. వచ్చి పని చేసి ప్రశ్నించు. ప్రతి ఒక్కరు ప్రశ్నించవచ్చు. ఎప్పుడు సంఘంలో భాగస్వామై వాళ్ళు పని చేసి ప్రశ్నించాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో ఉంటేనే కూర్చొని అక్కడ ఒక సోషల్ మీడియాలో ఉంది కదా అని పెట్టడం కాదు. ఆ కర్కసద్ర ఆయనతో మాట్లాడతాడు. ఆయన 40 నుంచి సంఘంలో ఉన్నాడంట. ఆయన ఒక సంగారెడ్డి జిల్లా కుటుంబ సంఘం కార్యవర్గ సభ్యుడు కూడా కాదు. ఆయన రాష్ట్ర కుటుంబ సంఘానికి ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తాడు. ఇటువంటి మాటలు మాట్లాడేది. వాడొకడు ఏం పనికిరానోడు టాయిలెట్ అంటాడు. వాడు ఏముందని, వాడు ఎంతమందిని మోసం చేసాడు కుటుంబాలకు. మీరు విచారించండి, మీకు తెలుస్తుంది. బయటికి వెళ్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో కాదు తెలిసేది. ఇటువంటి వ్యక్తులు ప్యానల్ ఎలక్షన్లే లేవు, కలేవు, ఇప్పుడే మేము యూత్ కమిటీ అపాయింట్ చేస్తున్నాము అనడం ఏంది? ఇది అంటే అమ్ముకుంటురా పోస్టులను ఇప్పుడే? ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఒక ప్రొసీజర్గా పండి ఎలక్షన్లో నిలబడండి. ఓకే, స్వాగతిస్తాం, అందరం స్వాగతిస్తాం. ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి. మీరు ఏ పోస్ట్ నిలబడి ఆ పోస్ట్ నిలబడండి. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, మీకు సపోర్ట్ ఉంటే గెలుస్తారు. లేకపోతే మీరు ఏం లేదు. ఇటువంటి పోస్టులు సోషల్ మీడియా పెట్టొద్దు. ఈ పెట్టే వాళ్ళందరూ దుష్టశక్తులు అందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. పెద్దవాళ్ళ మీద, సంఘాన్ని సేవ చేసినటువంటి వాళ్ళ మీద, ఎమ్మెల్యే గారి మీద బురద చల్లొద్దు. ఖబర్దార్ అని చెప్తున్నాను నేను. నమస్కారం.